భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి వర సిద్ధి వినాయక. ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం. మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది. మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు మనం భాద్రపద మాసంలోకి ప్రవేశించాం కాబట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఋషులు కాలాన్ని చాలా జాగ్రత్తగా గణన చేసి ఏ కాలమునందు ఏ దేవతా స్వరూపాన్ని ఉపాసన చేసినటువంటి కారణం చేత మన జీవితానికి సమస్త ప్రయోజనములు వెలగూడుతాయో అటువంటి రీతిలో మనకి ఆరాధనా క్రమాన్నంతటినీ కూడా నిర్ణయం చేశారు. శివరాత్రి అని మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలో రాత్రి చతుర్దశి అర్ధరాత్రి వేళ ఉన్నటువంటి తిథికి మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి నాడు ఎవ్వరూ కూడా దుర్వినియోగం చేసుకోరు కాలాన్ని. అందరూ భగవదారాధన చేసి తీరుతారు. శివాలయానికి వెడతారు, శివలింగాన్ని ఆరాధన చేసి తీరుతారు. జన్మానికి ఒక శివరాత్రి అంటారు. శివరాత్రి కన్నా కూడా గొప్ప తిథి ఏదైనా ఉంటుందా అంటే శివరాత్రి కన్నా కూడా గొప్పదిగా చెప్పబడేది ఇది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం. శ్రావణ మాసంలో సోమవారం అంత ప్రఖ్యాతి. అందున శ్రావణ మాసంలో సోమవారం అమావాస్య తిథితో కలిసిందనుకోండి, అది మహాశివరాత్రి కన్నా కూడా చాలా చాలా గొప్పదిగా పరిగణిస్తాయి శాస్త్రాలు. ఈ సంవత్సరం అదృష్టం ఏమిటంటే ఇప్పుడు భాద్రపద మాసం ఈ సమయానికి ఇప్పుడు ప్రసంగం ప్రారంభించే వేళటికి భాద్రపద మాసం ప్రవేశించింది. కానీ ఇవాళ సూర్యోదయానికి అమావాస్య శ్రావణ మాసపు సోమవారంతో కూడింది. అది చిట్ట చివరి సోమవారం. అలా శ్రావణ మాసపు సోమవారం అమావాస్యతో కూడి ఉన్న కారణం చేత మహాశివరాత్రి కన్నా కూడా గొప్ప పర్వంగా చెప్పబడుతుంది. నేను ఇవాళ ఉదయం విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడిని సేవించి వస్తుంటే అక్కడ ఉండేటటువంటి వేద పండితులు కూడా నాతో ఇదే అన్నారు, మీరు ఇవాళ రావడం చాలా మంచిదైంది, మహాశివరాత్రి కన్నా కూడా చాలా గొప్ప రోజు అని. అంత గొప్ప రోజు ఒక ఎత్తైతే అటువంటి రోజులో ప్రదోష వేళ అంటే చీకటి పడుతున్నటువంటి కాలం, సాయంకాలం వేళ మరింత శక్తివంతమైనటువంటి కాలం. అటువంటి కాలంలో నేను వేట్లపాలెం రావడం, వచ్చి సాయిబాబా గారి దర్శనం చేసుకుని ప్రసంగం చేయడం నా యొక్క అదృష్టంగా భావన చేస్తున్నాను. మనకి శ్రావణ మాసం దాటితే వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసం. భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం. ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మహాగణపతి, లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి, శక్తి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి ఆయనవి. అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతము అంటాం. వరలక్ష్మి అంటే అన్నిటినీ కూడా, వర అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నామపసర్వదా అని శ్రీ సూక్తం. 6 లక్ష్ములు అని. అందులో సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, చిట్ట చివర వరలక్ష్మి. ఆ వరలక్ష్మిని శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ద్వారా ఆరాధన చేస్తారు. వర అంటే ఉత్కృష్టమైన, అంటే ఇక ఇది అది అని ఉండదు. ఆమె ఇవ్వలేనిది అంటూ ఉండదు. పరమభక్తితో చెయ్యాలి తప్ప వ్రతాన్ని. ఆ తల్లి అనుగ్రహం కలిగితే
అసలు ఇది నాకు లేదు అని అనవలసినటువంటి మాట లేకుండా మనకి ఏది కావాలో ఏది లేదో అటువంటి వాటన్నింటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఏదున్నదో దానిని వరలక్ష్మి అని పిలుస్తారు. అందుకే అన్నిటికన్నా చివర చెప్తారు, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని. అలాగే విఘ్నేశ్వరుని యొక్క అవతారములు, విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి. ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక, మీరు శ్రావణ మాసంలో చూస్తే లక్ష్మీ స్వరూపాల్ని చెప్పినప్పుడు మొట్టమొదటిది సిద్ధలక్ష్మి, చివరికి వరలక్ష్మి. భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి వర సిద్ధి వినాయక. ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం. మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది. మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు మనం భాద్రపద మాసంలోకి ప్రవేశించాం కాబట్టి ఒక్క 3 రోజులు దాటితే చవితి తిథి నాడు వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి. కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల యందు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది. ఎదర వినాయక చవితి ఉంది. వినాయక చవితి ఆబాలగోపాలము చేసేటటువంటి వ్రతం. వినాయక వ్రతం వీళ్ళే చేస్తారు వీళ్ళు చెయ్యరు అని ఉండదు. అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు, దంపతుల దగ్గర నుంచి పెళ్లి కాని వాళ్ళ వరకు అందరూ వినాయక వ్రతం చేస్తారు. ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే, చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే, అంటే మీకు బాగా అర్థమయ్యేట్టుగా నేను స్పష్టంగా చెప్పాలి అంటే, తల్లిగారు కానీ తండ్రి గారు కానీ శరీరం విడిచిపెట్టినప్పుడు 1 సంవత్సర కాలం వ్రతానికి పీటల మీద కూర్చోకూడదు దంపతులు. అది కొడుకు కోడలైనా పీటల మీద కూర్చొని వ్రతం చెయ్యరు. మరి వ్రతం చేయకపోతే వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షతలైనా తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతమే. పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు. పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రతమంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్ళీ తీసుకుంటారు. వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు. అలా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుందంతే. ఎందుకంటే మనకి వేదం ప్రమాణం. ఋషులు ఏ దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతివారి మీద ఉంటుంది. అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానే కాదు. కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం. అటువంటి వరసిద్ధి వినాయక స్వరూపం గురించి చెప్పడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు ఎప్పుడున్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు. ఈ బ్రహ్మాండములు ప్రారంభం కాకముందు కూడా ఆయన ఉన్నాడు. కానీ ఒకప్పుడు రాముడిగా వచ్చాడు, ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు. రామావతారం పరిసమాప్తమైపోయింది త్రేతాయుగంలో. త్రేతాయుగంలో రామావతారం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు రాముడిగా ఆరాధన చేస్తే పలకడు అని మీరు సిద్ధాంతం చేయగలరా? నారాయణుడిగా రాముడు ఎప్పుడూ పలుకుతూనే ఉంటాడు. రామా అన్న నామంతో పిలిస్తే రాముడిగా వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు. ఎంతమందిని ఆదుకోలేదు? త్యాగరాజస్వామి వారిని ఆదుకోలా? రామదాసు గారిని ఆదుకోలా భద్రాచలంలో? కాబట్టి అదే స్వామి అవతార స్వీకారం చేసి అనేక రూపాలతో భూమి మీదకు వస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేకమైన రూపములను పొంది ఈ భూమి మీదకి దిగి వస్తే అప్పుడు ఆయనని మన కంటితో చూడడానికి వీలవుతుంది. లేకపోతే పరబ్రహ్మాన్ని ఎలా చూస్తాం? ఈ కంటికి ఆయన్ని చూసే శక్తి ఉండదు. మధ్యాహ్నం వేళ ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఈ కంటితో చూడటం సాధ్యమవుతుందా?
ఈ కంటితో స్పష్టంగా చూడాలని కొంతసేపు చూశారనుకోండి, కన్ను నీరు కారి చూడలేక రెప్ప మూత పడిపోతుంది. మధ్యందిన మార్తాండ బింబాన్ని చూడడానికి ఈ కంటికి శక్తి లేకపోతే కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని ఈ కన్ను ఎలా చేయగలదు? ఈ కంటికి శక్తి చాలదు. నేను చేతిలో ప్రమిదలో దీపం వేసి ఒక దీపాన్ని చేత్తో పట్టుకున్నాను అనుకోండి, నేనిప్పుడు ఆ దీపం పట్టుకుని కింద పడిపోయినటువంటి ఒక నాణ్యాన్ని వెతకగలను. దాని కాంతిలో ఒక నాణ్యాన్ని వెతకగలనేమో కానీ ఆ దీపాన్ని ఎత్తి పట్టుకుని ఆకాశంలో ఉండేటటువంటి సూర్య చంద్రబింబాన్నో నక్షత్రాన్నో చూడటం కుదురుతుందా? దీని ప్రకాశం కన్నా దాని ప్రకాశం చాలా గొప్పది. దీని కాంతిలో దాని కాంతి కనపడదు, దాని కాంతి దీని కాంతిని కప్పేస్తుంది. అలాగే కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడటానికి సరిపోదు. పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆబాల గోపాలను చూడడానికి వీలుగా పరమాత్మ ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు. గోపాల బాలులతోటి గోపకాంతలతోటి కూడా ఆవులను దూడలను కాపాడుతూ రక్షిస్తూ వాటి వెంట వెడుతూ దర్శనమిచ్చి వాళ్లతో ఆడుకున్నాడు. రాముడిగా వచ్చాడు. వానరులతో కలిసిపోయాడు. శబరిని అనుగ్రహించాడు. గుహుడి వంటి నిషాదునితో కూడా కలిసిపోయాడు. అరణ్యములలో సంచారం చేశాడు. తానే మహర్షుల యొక్క ఆశ్రమానికి వెళ్ళి దర్శనమిచ్చాడు. రాక్షసులతో పోరాడాడు. రావణుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి రావణ సంహారం చేశాడు. మనుష్యులందరికీ రథం మీద వెడుతూ దర్శనమిస్తూ పరిపాలన కూడా చేసి అందరినీ అనుగ్రహించాడు. అంటే కంటితో చూడడానికి వీలు కానటువంటి పరమాత్మ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో కిందకి దిగి వచ్చి సౌలభ్యంతో నిలబడితే అవతారము అని పిలుస్తారు. అలాగే విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. అన్ని వేళలా ఉన్నవాడే. అన్ని వేళలా ఉన్నటువంటి వాడు కాలాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు? అందుకే కవింక వీణాం అంటారు. కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త. అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకొచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు. వాటికి వేరు వేరు కారణాల కోసం వస్తాడు. ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన. ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళని సంహారం చేయడం కోసం పరమాత్మ అవతారంగా కిందకి దిగొస్తాడు. అలా వచ్చినటువంటి రూపాలలో హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అటువంటి రూపాలలో ఆ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పగలగడము అంటే అది అందరికీ సాధ్యపడదు. మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఆ మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా చిన్న శ్లోకంతో, చిన్న పద్యంతోటో అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తారు. అలా చెప్పగలిగినటువంటి సమర్థత కారణజన్ములైనటువంటి వారికి మాత్రమే ఉంటుంది. వాళ్ళు అందరిలా జన్మించిన వారు కారు. లోకమును ఉద్ధరించడం కోసం వస్తూ ఉంటారు. వ్యాస భగవానుడు, శంకర భగవత్పాదులు, ఒక సాయిబాబా గారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అలాగే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, వీళ్ళందరూ కూడా కోవలో వచ్చినటువంటి మహాపురుషులు. కాబట్టి శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పడంలో సిద్ధహస్తులు, మహానుభావులు, పరమాద్భుతంగా మాట్లాడారు. ఆయన అనేక సందర్భాల్లో విఘ్నేశ్వరుడి గురించినటువంటి తత్వాన్ని ఆవిష్కరించారు. గణేశ పంచరత్నం అని చేశారు ఒక చోట. అది కూడా విఘ్నేశ్వర తత్వాన్ని అద్భుతంగా చెప్తుంది. ఆ శ్లోకాలు చదివేటప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయి. అలాగే వారు విఘ్నేశ్వరుడి మీద చాలా చిన్న శ్లోకం ఒకటి చేశారు ఒకప్పుడు. కానీ ఆ శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఒక్కొక్క విశేషం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మీరు ఎంత పుచ్చుకున్నారు అన్నదాన్ని బట్టి ఉండదు. దాని శక్తి పదార్థం ఎంత పుచ్చుకున్నారు అన్నదాని మోతాదు బట్టి కాకుండా
దాని శక్తి వలన, దాని పవిత్రత వలన ఒక్క చుక్క చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు అంటాడు కదూ. అలా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. గోవు యొక్క పాలు ఒక్క చారెడు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే చాలు, తరిస్తాడు. మిగిలిన పాలు ఎన్ని పట్టుకెళ్ళి పోస్తే అపచారం అవుతుంది. ఒకవేళ తెలియక అలా పోసాడు అనుకోండి, అది దోషం అవుతుంది తప్ప అది ఉపచారం అవ్వదు. కానీ ఆవు పాలు అంత శ్రేష్టం. మిగిలిన నీళ్లు ఎన్నో ఉండొచ్చు, నీరు గొప్పదే. కానీ భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకరాచార్యులు వారి మోహముద్గరంలో. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత. గంగానదీ జలం ఒక్క నీటి చుక్క నాలుక మీద పడిందనుకోండి, వాడికి యమేన నచర్చ, యమధర్మరాజు గారితో కానీ యమధర్మరాజు గారి భటులతో కానీ చర్చ ఉండదు. అంటే యమధర్మరాజు గారితోటి యమధర్మరాజు గారి భటులతోటి మాకేం అవసరం అండి, మేము ఎందుకు చర్చలు చేస్తాం అంటారేమో. అంటే అంత్యకాలమునందు యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చి పాశం వేసి నువ్వు రా తీసుకెళ్ళిపోతానండం, నేను రానుని మొరాయించడం ఉండదు. గంగ ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్నంత మాత్రం చేత యమదర్శనం కాదు, అంటే భగవంతుని యొక్క కింకరుల్ని చూసి భగవద్లోకానికి వెడతాడు తప్ప ఇక యమసదనమునకు వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే మిగిలిన నీటికి గంగా జలానికి తేడా ఉందా లేదా? ఒక్క చుక్క గంగ అంత గొప్పది. గంగిగోవు పాలు గరిటెడైన చాలు, అంత గొప్పవి. అమృత బిందువు ఒక్కటి చాలు, ఒక్క అమృతపు చుక్క చాలు, మళ్ళీ పుట్టుక లేకుండా చెయ్యగలదు. అలాగే శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకములు ఎంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేశారు అన్నదానితో సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి వారు చాలా పెద్ద పెద్ద స్తోత్రం చేస్తారు, ఒక్కొక్కసారి చాలా చిన్న శ్లోకం చెప్తారు. కానీ ఆ చిన్న శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని పొదుగుతారు. సుబ్రహ్మణ్య భుజంగం అని ఆయన ఒకానొకప్పుడు ఒక స్తోత్రం చేశారు. ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు. అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపుటున్న ద్రవిడ దేశంలో ఉంది క్షేత్రం. ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు. ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తూ బహు చిన్న శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు. అందులో సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతివత్రాపి పంచాస్యమాన్య విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం అన్నారు. నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక. ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్యుల వారు. ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు, ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి, చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా కూర్చుంటాడు, చెయ్యి ఎలా పెడతాడు, ఏం చేస్తాడు, ఇవి చెప్తారు. విఘ్నేశ్వరుడి మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. విష్ణుం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. శశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు.
చతుర్భుజం 4 చేతులతో ఉంటాడు, ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు, ధ్యాయీత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయీత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు. సాధారణంగా దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి. కానీ శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం విఘ్నేశ్వరుడి మీద. ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అన్నారు. అద్రి అంటే కొండ, విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు. ఆ విఘ్నము అంటే అడ్డు రావడం, ప్రతిబంధకం. అంతంత ప్రతిబంధకాల్ని అంతంత విఘ్నాల్ని తీసేస్తాట. ఎవరు తీసేస్తారు? సదాబాల రూపా అపి. సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అని అర్థం. సదాబాల రూపా అపి అయి ఉండి, ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ బాల రూపా, చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అసలు ఇందులో ఉంది చమత్కారం అంతా. ఎప్పుడూ అలా ఎలా ఉంటాడండి? నేను ఒకప్పుడు చిన్న పిల్లవాడిగానే ఉన్నాను. ఓ నిక్కర వేసుకుని ఏదో చిన్న ప్రాథమిక పాఠశాలకి ఎడుతుండేవాడిని. అంతకుముందు ఇంకా చిన్నవాడిగా ఉండేవాడినేమో, శిశువుగా ఉండి ఉంటాను ఖచ్చితంగా. అలా ఉండకుండా ఎలా ఉంటాను? కానీ నా శైశవం నేను మరీ పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానన్నది నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది? అజ్ఞానావస్థ కదూ. ఆ తర్వాత శరీరం మారి బాగా పొడుగయ్యాను. ఇప్పుడు శక్తి క్రమక్రమంగా తగ్గుతోంది కదూ. కాబట్టి మారతాడు. మరి విఘ్నేశ్వరుడు సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అని మొదలెట్టారు. అదేమిటి ఎప్పుడూ పిల్లవాడిగా ఎలా ఉంటాడు? పెరగద్దు. పెరగకపోతే తల్లిదండ్రులకి బెంగగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఓ పిల్లాడు ఎప్పుడూ పిల్లవాడిలాగే ఉండిపోతున్నాడు అనుకోండి, వాడు పెద్దవాడు అవ్వట్లేదు. అప్పుడు తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారా? బెంగ పెట్టుకోరా? ఏమిటండి మా పిల్లాడు ఎప్పుడూ అలా 3 ఏళ్ల వాళ్ళే అలాగే ఉంటున్నాడు, వాడు పుట్టి 30 ఏళ్ళు అయింది కానీ 3 ఏళ్ల వాడంతే ఉన్నాడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెడతారు ఆ పిల్లాన్ని? వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు. వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో? పరమశివుడు. ఈ ప్రపంచానికి అంతరికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషక్ అంటుంది. భిషక్ అంటే వైద్యుడు, ప్రథమో దైవ్యో మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడు ఎవరు అంటే పరమశివుడు. కాబట్టి ఇప్పుడు వైద్యుడికి అలాంటి కొడుకు పుడితే ఆయన ఏం చేయాలి? ఇదేమిట్రా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా. మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయిందిగా. తన కష్టాన్ని తానే తీర్చుకోలేని వాడు మన కష్టాలను నేను తీరుస్తాడు. ఇంకా శివాలయాలు ఎందుకు? శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆవిడ ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి. మరి ఆవిడ తన కొడుకు అలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే, పెద్దవాడవకపోతే, బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తి కుమారుడు ఎందుకు అవుతాడు? మరి శంకర భగవత్పాదులు ఎందుకన్నారా మాట? శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే, మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు. ఇప్పుడు అనుమానం పుడితే మీరేం చేయాలి? ఏమిటి ఈ శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి. అయ్యా అలా ఎలా ఉంటాడండి? సదాబాల రూప, ఎప్పుడు పిల్లాడి రూపంలో ఉంటాడా? పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి, చిన్న పిల్లాడు పాపం ఏం తెలియదు అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే, అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రిహంత్రి, పర్వతములంతంత విఘ్నములను కూడా తోషవతల పారేస్తాడు. అదేంటి? పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు, పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు. ఇది లోకంలో సిద్ధాంతం కదా. నాకున్న శక్తి నా మనవడికి ఉంటుందా? కోటేశ్వరరావు గారి మనవడు 3వ సంవత్సరంలో నడుస్తున్నవాడు కోటేశ్వరరావు గారిని తోపు తోస్తే ఈ గదిలో యువతల నుంచి అవతల పడ్డాడు అని మీతో ఎవరైనా చెప్పారనుకోండి, బుద్ధి ఉందా లేదా? కోటేశ్వరరావు గారిని తోసేంత బలవంతుడు ఎలా అవుతాడు మనవాడు? 3 ఏళ్లవాడు తోసేసాడు ఆయన్ని. 6 అడుగుల మనిషి ఈ గదిలో ఈ మూల నుంచి ఆ మూలగా పడ్డాడా? ఎలా పడతాడా? అంత బలం ఎక్కడ ఉందని అడుగుతారు. అలాంటిది
సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విఘ్నాలు తీసేస్తాడా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాలా వద్దా? తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా? చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.